వెల్కమ్ టు టాప్ 9. తమిళనాడులో ఎట్టకేలకు కొలువుదీరనున్న విజయ్ సర్కార్. సీఎంగా విజయ్ని నియమించిన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ రేపు ఉదయం సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం. బులెటిన్లో ముందుగా విజయ్ సర్కార్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలని కోరుతూ టీవీకే అధినేత విజయ్ 4వ సారి తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్కి విజ్ఞప్తి చేశారు. 3 రోజుల వ్యవధిలో ఆయన గవర్నర్ని 4వ సారి కలిశారు. గతానికి భిన్నంగా ఈసారి తన వెంట మద్దతు ప్రకటించిన పార్టీల నాయకులందరినీ లోక్ భవన్కు తీసుకెళ్లారు విజయ్. తమిళనాడు ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ నియమిస్తూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆదేశాలు జారీ చేశారు. రేపు ఉదయం 10 గంటలకు చెన్నై నెహ్రూ స్టేడియంలో ప్రమాణం చేయబోతున్నారు విజయ్. ఈ నెల 13 లోపు అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని విజయ్ని ఆదేశించారు గవర్నర్. వాస్తవానికి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గవర్నర్ను కలిసేందుకు విజయ్ లోక్ భవన్కు బయలుదేరారు. కానీ గవర్నర్ అపాయింట్మెంట్ లేదని చెప్పడంతో లోక్ భవన్ ముందు నుంచి వెనక్కి తిరిగారు. గవర్నర్ తాను కేరళం వెళ్తున్నానని, అపాయింట్మెంట్ కుదరదని చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఇంతలోపు గవర్నర్ తీరుని వామపక్షాలు, ఇతర పార్టీ విమర్శలు గుప్పించడం తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయ కలం చోటు చేసుకుంది. దీంతో పరిణామాలు వెంటనే మారిపోయాయి. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ తన కేరళం పర్యటనని రద్దు చేసుకుని మరీ విజయ్కి అపాయింట్మెంట్ ఇచ్చారు. దాదాపు 2 గంటల పాటు లోక్ భవన్లో చర్చలు జరిగాయి. 2 రోజులుగా మద్దతుపై ఊగిసలాటలో ఉన్న వీసీకే ఎట్టకేలకు తన నిర్ణయం ప్రకటించింది. ఈ పార్టీకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. తమిళనాడులో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూసేందుకు విజయ్కి బేషరతు మద్దతిస్తున్నామని వీసీకే గవర్నర్కు లేఖ రాసింది. మొత్తంగా విజయ్ 120 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టగలిగారు. బేషరతు మద్దతుని అధికారికంగా వీసీకే లేఖ అందించినా దాని వెనక టీవీకేకి 3 షరతులు పెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. తనకు డిప్యూటీ సీఎం పదవితో పాటు తమ ఎమ్మెల్యేలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని వీసీకే అధినేత తిరుమావలమన్ షరతు విధించినట్టు తెలుస్తోంది. విజయ్ రాజీనామా చేయబోతున్న తిరుచి ఈస్ట్ స్థానంలో పోటీ చేసేందుకు తమకే అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. విజయ్కి మద్దతుపై నిన్న మడత పెంచి పెట్టిన ఐయుఎంఎల్ మళ్లీ తన వైఖరి మార్చుకుంది. తమ పార్టీకి చెందిన 2 ఎమ్మెల్యేలు విజయ్ నేతృత్వంలో ఏర్పాటు చేసే ప్రభుత్వానికి మద్దతిస్తారని గవర్నర్ను ఉద్దేశించి లేఖ రాసింది. విజయ్ సర్కార్ ఏర్పాటుకి మద్దతు ప్రకటించడం, తమ పార్టీకి మంత్రి పదవులు దక్కబోతున్నాయని తెలియడంతో వీసీకే కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. తమిళ రాజకీయాల్లో వీసీకే 1982 నుంచి ఉన్న అధికారం దక్కించుకోవడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. విజయ్కి లైన్ క్లియర్ కావడంతో టీవీకే శ్రేణుల సంతోషం కూడా మిన్నంటింది. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పడేందుకు మద్దతు ప్రకటించిన తమ మిత్రపక్షాలు వీసీకే, వామపక్షాలు, ఐయుఎంఎల్కి మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. తమ కూటమి తరఫున పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు థ్యాంక్స్ చెప్పేందుకు అన్నా అరివాలయానికి రాకుండా డీఎంకేతో తెగదెంపులు చేసుకున్నాయని ఎక్స్ వేదికగా స్టాలిన్ విమర్శించారు. బెంగాల్ ప్రజలకు తలవంచి ప్రమాణం చేసిన ప్రధాని మోదీ బీజేపీని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఒకటి కావాలని మమతా పిలుపు. రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న యడియూరప్ప అంటే నేషనల్ టాప్ 9 ఇప్పుడు. బెంగాల్ కొత్త సీఎం సువేందు అధికారి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బెంగాల్లో ఘన విజయం అందించినందుకు ముకులిత హస్తాలతో స్టేజ్ పై నుంచి తల వంచి మోకాలపై కూర్చొని జనాలకు నమస్కారం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు బీజేపీ పాతతరం నేత మఖన్లాల్ సర్కార్ పాదాలకు నమస్కరించారు. బెంగాల్లో మొట్టమొదటిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 4 మంత్రులుగా ప్రమాణం చేశారు. ఓబీసీ, దళిత, రాజ్వంశీ వర్గం, ఆదివాసీ వర్గానికి చెందిన వారిని బీజేపీ నాయకత్వం చాలా జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు కనిపిస్తోంది. బెంగాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీని ఎదుర్కొనేందుకు లెఫ్ట్ పార్టీలు సహా విపక్షాలన్నీ ఒకటి కావాలని మాజీ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో తనతో చర్చించాలనుకునే ఏ పార్టీతోనైనా మాట్లాడేందుకు తాను సిద్ధమని ప్రకటించారు. బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఒకటి కావాలని సూచించారు. శత్రువుకి శత్రువు మిత్రుడనుకునే సమయం ఇది కాదని అన్నారు మమతా. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప రాజకీయాల్లోకి వచ్చి 50 ఏళ్లు అయిన సందర్భంగా చిత్రదుర్గలో నిర్వహించిన యడియూరప్ప అభిమానోత్సవంలో హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. షికార్పురం నుంచి తన యాత్రను యడియూరప్ప ప్రారంభించినప్పుడు ఆయనకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని అమిత్ షా గుర్తు చేశారు. భారత రాజకీయ చరిత్ర, బీజేపీ చరిత్ర రాసినప్పుడు అందులో యడియూరప్ప సువర్ణాక్షరాలతో ఆయన చరిత్ర నిలిచిపోతుందని అమిత్ షా అన్నారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన 16వ భారత్ EU శిఖరాగ్ర సదస్సు వ్యూహాత్మక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన యూరప్ డే వేడుకల్లో పాల్గొన్నారు. భారతీయుల మధ్య కుదిరిన ఒప్పందంపై ప్రస్తుతం న్యాయ పరిశీలన జరుగుతోంది. బీజేపీ అబద్ధాలతో దేశ యువత విసిగిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటున్నారు. బీహార్లో టీచర్ అభ్యర్థులపై లాఠీచార్జిని ఖండించారు. నిరుద్యోగ యువత సమస్యల్ని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేరళ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తెలిపారు. సీఎం పదవికి పోటీ పడుతున్న కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, రమేష్ చెన్నితల సమక్షంలో ఆమె ఈ ప్రకటన చేశారు. హైకమాండ్ నిర్ణయం తీసుకోమని గెలిచిన ఎమ్మెల్యేలందరూ కోరారని వెల్లడించారు. కేరళలో కొందరు నేతలకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలు నిరసనని ఆమె తప్పుబట్టారు. పార్టీని చీల్చేందుకు నాయకులు బీజేపీలో చేరాలని చూసేందుకు సీబీఐ, ఈడీ పనిచేస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరాని ఈడీ అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. 100 ఏళ్ల క్రితం ఔరంగజేబ్ దౌర్జన్యాలతో భారత్లో అనేక ప్రాంతాల్ని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు మోసం ద్వారా ప్రధాని మోదీ ఆ పనిచేస్తున్నారని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 100 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్ కేసులో పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి సంజీవ్ అరోరాని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ తెల్లవారుజామున 8 వాహనాల్లో 20 మంది ఈడీ అధికారులు చండీగఢ్లోని అరోరా నివాసానికి వచ్చి ఆయన్ని అరెస్ట్ చేశారు. నెల వ్యవధిలో ఆయన ఇంట్లో ఈడీ అధికారులు 3 సార్లు సోదా చేశారు. చివరికి ఇప్పుడు అరెస్ట్ జరిగింది. రేపు హైదరాబాద్కు ప్రధాని మోదీ. పంటల మార్పిడిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్. కాంగ్రెస్ ది పని తక్కువ, ప్రచారం ఎక్కువ అంటున్నారు హరీష్ రావు. ఇలాంటి తెలంగాణ టాప్ 9 ఇప్పుడు. రేపు హైదరాబాద్కు వస్తున్న ప్రధాని మోదీతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. మెట్రో విస్తరణపై మోదీకి రేవంత్ వినతి పత్రం ఇస్తారు. మెట్రో కొత్త కారిడార్లకు కేంద్రం ఆమోదం ఇస్తారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేయబోతున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం మద్దతు కోరుతూ ప్రధానికి వినతి పత్రం అందించనున్నారు. తెలంగాణ సెక్రటేరియట్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాలపై చర్చించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవిష్యత్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు సీఎం రేవంత్. పెరుగుతున్న పట్టణ జనాభాకు అనుగుణంగా మౌలిక వస్తువుల్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ధరణితో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇల్లు ఇవ్వలేదని ఆరోపించారు. భూభారతితో రైతుల సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. గత ప్రభుత్వం రైతులకు సంకెళ్లేసి ఇప్పుడు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల మార్పిడిపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మంత్రి తుమ్మలకు రైతు కమిషన్ నివేదిక సమర్పించింది. వరి, పత్తి కాకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు రైతుల్ని మళ్లించాలన్నారు మంత్రి తుమ్మల. 3 ఏళ్లలో 13 లక్షల ఎకరాల పంట మార్పిడికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. నకిలీ విత్తనాలపై విత్తన చట్టంలో మార్పులు చేయాలని సూచించారు. తుమ్మిడిహెట్టిపై మంత్రులది తప్పుడు ప్రచారం అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ది పని తక్కువ, ప్రచారం ఎక్కువ అని విమర్శించారు. ప్రాజెక్టు కట్టే చిత్తశుద్ధి ఉంటే 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందం లేకపోయినా ఒప్పందం కుదిరిందని మంత్రి వివేక్ అబద్ధాలు మాట్లాడారని చెప్పారు. దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతోందన్నారు ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాదన్నారు. కేసీఆర్ హయాంలో శాంతి భద్రతలు బాగున్నాయి కాబట్టి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కానీ ఇప్పుడు శాంతి భద్రతలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోందన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో శాంతి భద్రతల వైఫల్యం స్పష్టంగా ఉందని అన్నారు. మహిళలకు భద్రత కల్పించాలంటూ డిమాండ్ చేశారు. దేశంలో వెంటనే కులగణన చేపట్టాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత, ప్రభుత్వ సలహాదారు వీహెచ్. బీసీల్ని మోదీ ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. తెలంగాణలో కులగణన చేశామని, దాన్ని చేయకపోతే దేశవ్యాప్తంగా పర్యటిస్తానని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ని మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్లు సందర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని సమర్థించలేక రాజీనామా చేసి బయటకొచ్చారంటున్నారు జీవన్ రెడ్డి. రైతులు అసలు వ్యవసాయం చేయాలా వద్దా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో అసలు వ్యవసాయమే కనుమరుగుతుందన్నారు జీవన్ రెడ్డి. విశాఖ కైలాసగిరిలో వెలిసిన త్రిశూలం. ప్రత్యేక అభివృద్ధి జోన్గా మారబోతున్న ఉత్తరాంధ్ర పోలవరం డయాఫ్రమ్ వాల్పై పీపీఏ సీఈఓని కలిసిన సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు. ఇలాంటి ఏపీ టాప్ 9 ఇప్పుడు. విశాఖ కైలాసగిరిపై ఏర్పాటు చేసిన ఢమురుకంతో కూడిన 65 అడుగుల భారీ త్రిశూలాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. కైలాసగిరిపై ఐకానిక్గా ఢమురుకంతో కూడిన త్రిశూల్ని ఏర్పాటు చేశామన్నారు. కైలాసగిరిని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. వచ్చే నెలలో విశాఖ మెట్రో రీసర్వే రిపోర్ట్ రాగానే తుది ఆమోదం కోసం కేంద్రానికి పంపిస్తామన్నారు. ఉత్తరాంధ్ర ప్రత్యేక అభివృద్ధి జోన్గా మారుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ అన్ని రంగాల్లో డెవలప్ అవుతుందని వెల్లడించారు. మంత్రి నారాయణతో కలిసిన ఆయన విశాఖ మాస్టర్ ప్లాన్పై సమీక్ష నిర్వహించారు. భయపెట్టే పాలన పోయి భరోసా పాలన వచ్చిందన్నారు మంత్రి సంధ్యారాణి. గత 5 ఏళ్లలో ప్రజలు భయపడుతూ బతికారన్నారు. ఒకప్పుడు విశాఖ అంటే గంజాయి గుర్తొచ్చేదని, కానీ ఇప్పుడు విశాఖ అంటే గూగుల్ గుర్తొస్తుంది అంటున్నారు మంత్రి సంధ్యారాణి. పొరపాటున జగన్ మళ్ళీ సీఎం అయి ఉంటే ఈరోజు రాష్ట్రం అసలు ఉండేదా అని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు డయాఫ్రామ్ వాల్ నిర్మాణ భద్రతపై ఆందోళనలు తలెత్తుతున్న క్రమంలో రాజమండ్రి బొమ్మూరులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజయ్ ఓరాని సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు కలిశారు. డయాఫ్రామ్ వాల్ నాణ్యత, భద్రతా ప్రమాణాలపై ఉన్న అనుమానాలకు సంబంధించి ఆధారాలతో కూడిన లేఖలు అందించారు. వచ్చే ఏడాది జూలైలో జరగబోయే గోదావరి పుష్కరాల సమయానికి రాజమండ్రిని అత్యంత సుందరంగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇప్పటికే పుష్కర్ ఘాట్, హేవలక్ బ్రిడ్జ్, కడియపులంక, నిడదవోలులోని కోట సత్యమ్మ తల్లి ఆలయాల్ని డెవలప్ చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పనులకు శ్రీకారం చుడతామని మంత్రి దుర్గేష్ తెలిపారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శంకుస్థాపన చేశారు. పనిచేసే నాయకుడు, దూరదృష్టి, భవిష్యత్తు మీద ఆలోచన ఉన్న నాయకుడు ఉంటే అభివృద్ధి ఎలా జరుగుతుందో ఏపీని చూస్తే అర్థమవుతుందన్నారు ప్రత్తిపాటి. వైఎస్ జగన్ టీవీకి అధినేత విజయ్ ఫాలో అయ్యారన్నారు మాజీ మంత్రి రోజా. విజయ్ని గెలిపించడం అంటే జగన్ను ఆశీర్వదించడమే అన్నారు. విజయ్ని సీఎంగా తమిళనాడు ప్రజలు కోరుకున్నారని, అవకాశం ఇస్తే అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారని అన్నారు. వైసీపీలో ఉన్నప్పుడు ప్రశ్నించా కాబట్టే ఇబ్బంది పడ్డానంటున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జగన్ను ప్రశ్నించినందుకే మంత్రి పదవి పోయిందన్నారు. జనసేనలో ఎలాంటి పదవులు వద్దని పవన్కు తానే చెప్పానంటున్నారు బాలినేని. మైనారిటీల సంక్షేమానికి వైసీపీ గవర్నమెంట్ చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందంటున్నారు మాజీ మంత్రి కొడాలి నాని. గుడివాడలో వైసీపీ పట్టణ మైనారిటీ విభాగం కొత్త కమిటీకి కొడాలి నాని అభినందనలు తెలిపారు. గుడివాడలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కనకదుర్గను దర్శించుకున్న మంత్రి లోకేష్ సాధారణ హోటల్లో భోజనం చేసిన ఎంపీ శబరి. ఎస్ఆర్ఎస్పీలో వేగంగా తగ్గిపోతున్న నీటి నిల్వలు లాంటి టాప్ 9 పల్లె వార్తలు ఇప్పుడు. ఇంద్రకీలాద్రి కనకదుర్గమని మంత్రి లోకేష్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు, వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవారి సన్నిధిలో లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ చైర్మన్ ఈవో ఆయనకు అందజేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో 29 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనుల్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఇందులో కొత్త క్యూ కాంప్లెక్స్ కూడా ఉంది. కొండపైన కొలువుదీరిన శివాలయం దగ్గర నిర్మించిన 5 అంతస్తుల భారీ రాజగోపాలాన్ని ఆనం ప్రారంభించారు. నంద్యాల ఓల్డ్ టౌన్లో ఒక సాధారణ హోటల్కి ఎంపీ బైరెడ్డి శబరి వచ్చారు. సామాన్యురాలుగా ఆమె హోటల్లో పరోటా తిన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాట ప్రకారం తానికి ఇక్కడికి వచ్చానని చెప్తున్నారు శబరి. నిజామాబాద్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. 15 రోజుల్లో ఏకంగా 2 టీఎంసీల నీరు తగ్గింది. ఎండల కారణంగా రోజుకి 530 క్యూసెక్ల నీరు ఆవిరవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 18 టీఎంసీల నీరు ఉంది. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలోని మొక్కజొన్న గోదాంపై టీడీపీ కార్యకర్తలు దాడికి దిగారు. వైసీపీ నేత అంబటి మురళికి చెందిన ఈ గోదాంలో అక్రమ నిల్వలున్నాయని అంటున్నారు. దీనిపై గోదాం యజమాని పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో 31 మందిపై కేసు నమోదైంది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సిరిసిల్ల రగుడు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జనగణనపై అవగాహన మారథాన్ జరిగింది. ఏప్రిల్ 26న ప్రారంభమైన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఈ నెల 10తో ముగుస్తోంది. మే 11 నుంచి జూన్ 29 వరకు మొదటి దశ జనగణన జరుగుతుందని తెలియజెప్పారు. కర్నూలు జిల్లా ఆదోనిలో మహాయోగి లక్ష్మమ్మ అవ్వ జాతర ప్రారంభమైంది. ఎమ్మెల్సీ బీటీ నాయుడు ఆలయానికి వచ్చారు. పట్టణంలో నిర్వహించిన వెండి రథోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తన డైరెక్షన్లో వస్తున్న స్కూల్ బస్ సినిమా 3 భాషల్లో ఉంటుందని ప్రముఖ నటుడు సముద్రఖని తెలిపారు. తిరుమలలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. దివంగత నటుడు కృష్ణరాజు భార్య శ్యామలాదేవి, డైరెక్టర్ మెహర్ రమేష్, బన్నీవాసులు కూడా స్వామివారి దర్శనం చేసుకున్న వారిలో ఉన్నారు. 35 ఏళ్ల క్రితం హత్య కేసులో 2ని అరెస్ట్ చేసిన గుజరాత్ పోలీసులు. శ్రీశైలం మల్లికార్జున సదన్ పేరుతో సైబర్ మోసం, కడప ఆల్మాస్పేటలో పేరు మార్పుపై ఘర్షణలు, ఇలాంటి క్రైమ్ టాప్ 9 ఇప్పుడు. గుజరాత్ అహ్మదాబాద్లో 1992 ఏప్రిల్ 29న జరిగిన ఒక హత్య కేసులో పోలీసులు 2ని తాజాగా అరెస్ట్ చేశారు. ఒక ఇంటి అడుగున పాతిపెట్టిన శవ అవశేషాలను వెలికితీసి DNA టెస్ట్ ద్వారా నిర్ధారించారు. అరెస్ట్ చేసిన వారిలో ఒకరు ఎప్పుడో చనిపోయారని పోలీసులు గుర్తించారు. శ్రీశైలం పుణ్యక్షేత్రం మల్లికార్జున సదన్ పేరుతో సైబర్ మోసగాళ్లు ఢిల్లీ భక్తుల్ని మోసం చేశారు. ఆన్లైన్లో మల్లికార్జున సదన్ పేరు వాడుకుని ఢిల్లీ వాసి ఆనంద్ కుమార్ నుంచి 15,000 రూపాయలు మోసగాళ్లు వసూలు చేశారు. 9 ఏసీ రూమ్లు బుక్ చేసినట్లు చూపారు. శ్రీశైల సందర్శనకి ఢిల్లీ నుంచి 27 మంది భక్తులు రావడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. కడప ఆల్మాస్పేటలో ఒక సర్కిల్ పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోటాపోటీగా ఏర్పాట్లు చేసిన బ్యానర్లు తొలగించాలని 2 వర్గాలు నిరసనకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. 2 వర్గాలు ఏర్పాటు చేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్లో గుట్కా స్థావరాలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. అచ్చన్పల్లి గోదాముల్లో పెద్ద మొత్తంలో గుట్కా బస్తాల్ని కనుగొన్నారు. వీటి విలువ 30 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. వీటిని బహోదన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలో రైతుని కిడ్నాప్ చేసిన దుండగుల్ని పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్ట్ చేశారు. ఒక భూమి వివాదంలో నిన్న రైతు నారాయణని ధర్మవరం ఆర్డీఓ ఆఫీస్ దగ్గర వీళ్ళు కిడ్నాప్ చేశారు. మొత్తం 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించారు. భూ వివాదాల్ని ఆసరా చేసుకుని మంత్రాల నెపంతో ఒకరిని హత్య చేసిన కేసులో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ 2వ అదనపు జిల్లా కోర్టు 4గురికి జీవిత ఖైదు విధించింది. వీళ్ళు ఒక్కొక్కరికి 1500 రూపాయల జరిమానా కూడా విధించింది. 2015 జూలై 19న హత్య జరిగింది. మొత్తం 16 మంది సాక్షుల్ని కోర్టు విచారించిందని తెలిపారు సూర్యాపేట ఎస్పీ. పౌల్ట్రీ ఫీడ్ మాటన గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 250 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ ₹1 కోటి ఉంటుందని అంచనా వేశారు. వీళ్ళిద్దరూ ఛత్తీస్గఢ్కు చెందిన వారు. తమిళనాడులోని నామక్కల్కి దీన్ని తరలిస్తున్నారు.